సార్వత్రిక ఎన్నికల్లో 6 విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదు అనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తోందనే వార్తలు వస్తున్నాయి. ప్రతి దశ కీలకమే అన్నట్టుగా పోలింగ్ సరళి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. దీంతో జూన్ 1న జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు సైతం కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో కమలదళం ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓవైపు మోదీ, మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి 2 విడతల పోలింగ్ ముగిసిన తర్వాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీ పడినట్టు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు వినిపించాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని విపక్ష కూటమి ప్రకటించడంతో ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఎన్నికలు నువ్వానేనా అన్నట్టు జరిగాయనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతోందనే కొత్త చర్చ ప్రారంభమైంది. చాలా మంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెప్తున్నా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్ గా లేరు. 400 సీట్ల టార్గెట్ తో రంగంలోకి దిగిన బీజేపీ నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్ గా 303 సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధీ మరణానంతరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తర్వాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్ గా 300 సీట్లు దాటలేదు. కూటమిగా ఎన్డీఏ 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డ్. ఈ రికార్డును తానే తిరగరాస్తానంటూ 400 సీట్లు టార్గెట్ సెట్ చేశారు ప్రధాని మోదీ. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్ లో పడిపోయిన ఇండీ కూటమి నాయకులు బీజేపీ 400 సీట్లు సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కానీ బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్ కాంగ్రెస్ కూటమి మర్చిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న విపక్ష నేతలు తర్వాతి కాలంలో అసలు బీజేపీ అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన 2 విడతల పోలింగ్ పూర్తయిపోయింది. ఈ 2వ విడతలో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి 2 విడతల్లో పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్టు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హ్యాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే 3-4 విడతల పోలింగ్ జరిగేసరికి లోక్సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్లో తేజస్వి యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్లో ఎన్డీఏ కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలొస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్స్ కి సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని, దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తర్వాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మిత పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవణ్ణ అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్టు తెలుస్తోంది. దీంతో 3-4 విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండియా కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికి అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమని అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీఏ మరో 40 సీట్లు సాధించడం కష్టమేం కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండడం వల్ల బీజేపీకి పోటీ లేకుండా పోయిందని కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం, విదేశీ విధానం, ఆర్థిక పురోగతి లాంటి అంశాలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలని వీరు వాదిస్తున్నారు. 400 సీట్లు సాధ్యమే అని, ఒకవేళ 400 సాధ్యం కాకపోయినా గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయంటున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సిఎస్డిఎస్ సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతాయని, అందుకే ఎన్డీఏకు 400 సీట్లు సాధ్యం కాదని చెప్తున్నారు. ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టే ఉందని, అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ
అవకాశాలున్నాయని స్పష్టం చేశారు రాక్ పెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ దాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70 స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమితమవుతుందని బాంబు పేలుస్తున్నారు యోగేంద్ర యాదవ్. అదే నిజమైతే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈసారి ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అంత ఆషామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కేక్ వాక్లా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తి మీద సామె అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ రోజు అంటే జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.